ఆఫీసర్ గారు క్యాంపు నుంచి 5 దాకా రారు. సూపరింటెండెంట్ గోవిందయ్య గారు పొద్దుటపూట సెలవు పెట్టి మధ్యాహ్నం 3 దాకా ఆఫీసుకు రాకపోతే ఇంకా ఆఫీసు సంగతి అడిగారు అన్నాడు కొత్తగా నెలలాళ్ల క్రితమే ఎల్డీసీగా చేరిన రామం. పొట్టుమని 25 లేవు. ముఖంలో ఇంకా పసితనం తాలూకా ఛాయలు పోలేదు. అమాయకంగా ఉన్న అతని కళ్ళకేసి చూసి పకాలన నవ్వి, అయితే అంతా మ్యాట్నికి చెక్కేశారంటావు. బసవయ్య అయినా ఉన్నాడా అన్నాడు శాస్త్రి. అబ్బే, అతను ముందే వెళ్ళిపోయాడండి. టికెట్లు క్యూలో నుంచి తీయాలట అందరికీ. మరైతే నువ్వు వెళ్ళలేదేం? ఇంత ఆఫీస్కి నువ్వొక్కడివి కూర్చున్నావా అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా. నన్ను రమ్మన్నారు, కానీ ఆఫీస్ టైంలో సినిమాకి పోవడం అంటే నాకు భయం. అలవాట్లేదండి. శాస్త్రి ఆలోచించసాగాడు. ఇప్పుడే తన్ని ఇంటికి పొమ్మంటే పోడు. పోని ఏదైనా సాకుతో బయటికి పంపిద్దామంటే పోవగంటలోనో అరగంటలోనో తిరిగొస్తాడు. అప్పటికి తన పని పూర్తి కాదు. ఇంత పిరికి సన్యాసి చూస్తుండగా తన బీరువా తెరిచి టెండర్ల సీళ్లు బద్దలగొడితే రేపొద్దన్న ఎటునుంచి ఎటొచ్చినా భయపడి ఉన్నది ఉన్నట్లు జరిగింది చెప్పేస్తాడు. అప్పుడు లేనిపోంది తన మెడకొచ్చి చుట్టుకుంటుంది. ప్రమాదం వస్తే గోవిందయ్యకి రావాలి కాని మధ్య తనకేంటి? ఈ కుర్ర ఎల్డీసీ ఆనాక తనకి ఎదురు తిరిగి సాక్ష్యం చెప్పకుండా ఉండాలంటే వీణ్ణి ఇందులో దూరచాలి. ఆ మాటకొస్తే వీడి చేతే ఆ బీరువా తీయించి ఆ టెండర్లు తెరిపించాలి. అలా చేయిస్తే నేరంలో తనకే భాగం ఉండి ఎటుకో ఎటొస్తుందో అనే భయంతో దొంగకి తేలుకుట్టినట్లు పడుంటాడు. రామం కంటే ఉద్యోగంలోనే కాకుండా వయసులో కూడా 7-8 పెద్దేమో. అతని చేత తన ఇష్టం వచ్చిన పని చేయించగలననే ధీమా వచ్చింది శాస్త్రికి. ఆ ధీమాతోనే మొదలెట్టాడు కబుర్లు. ఏమయ్య రామం, ఏమైనా సరదైన కబుర్లు చెప్పు అన్నాడు శాస్త్రి. ఎవరైనా చెబితే వినడమే కాని నాకు కబుర్లు చెప్పడం రాదండి అన్నాడు రామం. కబుర్లు రాకపోతే పోనీలే, నీ అనుభవాలైనా చెప్పబోయ్. నాకేం అనుభవాలుంటాయండి, అతి సామాన్యమైన మనిషిని. చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే ఒకగానొక చెల్లెల్ని పోషించుకుంటూ పెరిగాను. ఊహ తెలియకముందే బంధువులెవరో ఓ మూగ పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేశారు. తను మూగది కావడం వల్ల అమాయకుణ్ణైన నన్ను ఎంతో ఇదిగా ప్రేమిస్తోంది. అది సరే, పెళ్లి కాకముందు నువ్వే అమ్మాయినైనా ప్రేమించడం వంటి సరదా అయిన అనుభవాలేం జరగలేదు. నన్నెవరు ప్రేమిస్తారండి? అందగాడినా ధనవంతుడననా? భలేవాడివే, మగవాడువు కదా. రామం సిగ్గుపడ్డాడు. చెప్పొద్దు, నాకు మాత్రం బోలెడు అనుభవాలు సుమా అన్నాడు శాస్త్రి గర్వంగా. రామం ఆశ్చర్యంగా చూశాడు. ఇప్పటికింకా పెళ్లి కాలేదనుకో, అయితే మాత్రం ఎన్ని అనుభవాలు, ఎన్ని అనుభూతులు. నన్ను నమ్మకపో, నేను పనిచేసిన 4-5 ఊళ్లలోనూ ఊరికి 2-3 అమ్మాయిల చొప్పున నా వెంట పడ్డారు. రామం కళ్ళకి శాస్త్రి ఒక హీరోలా కనిపించాడు. ఎంతమంది పడని, ఏ ఒక్కరి జీవితాన్ని పాడు చేయలేదు నేను. తప్పమ్మా, పెళ్లికాని అమ్మాయిలు ఇలా పెళ్లికాని అబ్బాయిల వెంట పడకూడదు అని ఒప్పించి వాళ్ళ ఇళ్లకి మర్యాదగా పంపించాను. ఎంత గొప్పవారు మీరు అన్నట్లు అభినందనపూర్వకంగా చూశాడు రామం. ఇలాంటి అనుభవాలు కాని, మాలాంటి అనుభవజ్ఞులతో స్నేహం కాని ఉంటేనే నీలాంటి వారికి లోకజ్ఞానం వచ్చేది. గీతోపదేశంలో అర్జునుడిలా వింటున్నాడు రామం. ఇంటికి నువ్వు రాత్రులు ఎన్ని గంటలకు వెళతావు? ఆఫీసు వదిలిపెట్టగానే సాయంత్రం 5:30కే వెళ్ళిపోతానండి. అందులో ఇవాళ ఓ గంట పర్మిషన్ తీసుకుని ముందే వెళ్ళాలి. మా బాబుకి జ్వరంగా ఉంది. పొద్దుట నేను ఆఫీస్కొచ్చేటప్పుడు మూసిన కన్ను తెరవలేదు. తొందరగా రమ్మని కూడా చెప్పింది మా మూగది. రామం కంఠంలో విషాదం ధ్వనించింది. అదిగో అక్కడే నువ్వు నేర్చుకోవాలి. ఇంట్లో ఇబ్బందులున్నప్పుడు నువ్వు ఇంటికి మరింత ఆలస్యంగా వెళ్ళాలి. మనసుని సరదాల వైపు మళ్లించుకుని అక్కడ ఇక్కడ కాలక్షేపం చేసి ఏ 10కో ఇంటికి చేరుకోవాలి. అదిరిపడ్డాడు రామం ఆ సలహాకి. అవును కాని టెండర్లు ఎన్నొచ్చాయి? ఏం టెండర్లండి? ఓ, అన్నట్టు ఆ సెక్షన్ చూస్తోంది నువ్వు కాదుగా. సూపరింటెండెంట్ గారే పర్సనల్ గా చూసుకుంటున్నట్లున్నారు. ఇదిగో ఈ తాళం పట్టుకెళ్ళి ఆ బీరువా తీసి లోపల లాకర్లో టెండర్లుంటాయి, ఇలా పట్రా. రామం ఉలిక్కిపడి, అది మనం ఎలాగండి తెరవడం? ముఖ్యమైన కాగితాలు ఉండడం వల్ల సూపరింటెండెంట్ గారే స్వయంగా ఆ బీరువా తెరుచుకుంటారు. అదమో బసవయ్య కూడా తాళం ఇచ్చి తెరవమనరు అన్నాడు. అతి ముఖ్యమైనది కనుకనే తాళం నాకిచ్చారు. నేను నీకిస్తున్నాను. అడ్డు ప్రశ్నల్ని వెయ్యక చెప్పినట్లు చేయి అధికార స్వరంతో అన్నాడు శాస్త్రి. రామం చేసేదేం లేక బీరువా తెరిచి లాకర్లో ఉన్న టెండర్లు పట్టుకొచ్చి శాస్త్రి టేబుల్ మీద పెట్టాడు. వీధి తలుపు గడియవేసిరా ఆజ్ఞాపించాడు శాస్త్రి. హంతకుడు కేసి చూసినట్లు భయం భయంగా చూస్తూ వెళ్ళాడు రామం. ఒక్కొక్క టెండర్ తాలూకా సీలు ఊడది. టెండర్ల ఓపెనింగ్ రేపు కదండి, చెప్పినట్లు చేయి, లేదా
అంటూ బెల్టులో దాచుంచిన మడత కత్తి విప్పి చేత్తో పట్టుకున్నాడు శాస్త్రి. కత్తి చూడగానే రామం నిలువెల్లా వణికిపోయాడు. శాస్త్రి ఇంత దుర్మార్గుడని తనకు తెలీదు. హంతకుడు రౌడీ అన్నమాట. ఈ సంగతి తెలిస్తే తనిలా ఒకడు ఏకాంతంగా ఇతనికి చిక్కకుండా ఉందును. ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదు. చెప్పినట్లు వినకపోతే ఆ కత్తిని తన గుండెల్లో గుచ్చినా గుచ్చగలడు. కళ్ళల్లో ఆ తెగింపు కనిపిస్తోంది. భయంతో వణికిపోతూ శాస్త్రి చెప్పినట్టల్లా చేయసాగాడు రామం. అన్ని టెండర్ల సీళ్లు తీశాడు. ఒక్కొక్క టెండర్లో ఉన్న కొటేషన్ శాస్త్రి తన నోట్బుక్లో నోట్ చేసుకున్నాక తిరిగి ఒక్కొక్క టెండర్కి సీళ్లు వేశాడు రామం. శాస్త్రి ఆదేశానుసారం సీళ్ల మీద ముద్రలు స్పష్టంగా కనిపించకుండా గజిబిజిగా వేశాడు. ఆ తర్వాత వాటిని తీసుకెళ్లి బీరువా లాకర్లో యథాస్థానంలో ఉంచేశాడు. ఎంతో పరిశీలిస్తేనే కాని వాటిని కదిపినట్లు తేలినంత పగడబందీగా పని పూర్తి చేసి బీరువా తాళం వేసి తాళం చెవి శాస్త్రికిచ్చాడు. రామం కాళ్ళు చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. తాళం చెవి జేబులో వేసుకుని కత్తి మడిచి మళ్లీ బెల్టలో భద్రపరుచుకుంటూ, జాగ్రత్త, ఈ సంగతి ఎవరికైనా చెప్పావో నీ మెడకు నువ్వే ఉరితాడు తగిలించుకున్నట్టు. వెళ్ళు. మీ అబ్బాయికి జ్వరం అన్నావుగా. గంట కాదు, 2 గంటలు పర్మిషన్ ఇస్తున్నాను. ఎవరైనా అడిగితే నేను సర్ది చెప్తాలే. మళ్ళీ హెచ్చరిస్తున్నాను. నా సలహా ప్రకారం ఈ సంగతి ఎక్కడా పొకనీయకపోతే బతికిపోతావు, లేకపోతే నష్టపోతావు. నేనొక మంచి స్నేహితుడినే కాదు, ఒక ప్రమాదకరమైన శత్రువుని కూడా మరిచిపోకు అన్నాడు శాస్త్రి. బ్రతుకు జీవుడా అని ఆఫీసు తలుపు తీసుకుని వీధిన పడ్డాడు రామం. తనింకా రాలేదేమని గుమ్మంలోకొచ్చి నిలబడి కళ్ళు కాయలు కాసేలా చూస్తున్న భార్య, ఉయ్యాల్లో ఏడుస్తున్న పసివాడు, అభశుభం తెలియకుండా అమాయకంగా తన మీదే ఆధారపడున్న చెల్లెలు, ఈ ముగ్గురు కళ్ళ ముందు మెదిలారు. తనకేదేనైతే ఈ ముగ్గురి భవిష్యత్తు ఏమవుతుంది? తల తిరిగిపోతుంది. పొడుగ్గా ఉన్న రోడ్డు గుండ్రంగా తన చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించింది. కార్లు, రిక్షాలు, సైకిళ్లు అన్నీ తన మీదకే వస్తున్నట్లు కనిపించాయి. చెప్పలేని భయం, కంగారు, పరుగులాంటి నడకతో గబగబా ఇంటివైపు బయలుదేరాడు రామం. పెళ్లి సందడితో గోవిందయ్య గారిల్లు కళకళలాడిపోతుంది. సుందరమ్మ, గోవిందయ్య చేసిన ఏర్పాట్లు, వాళ్ళు చూపిస్తున్న మర్యాద, కనపరుస్తున్న ఆప్యాయత, ఇవన్నీ చూసి చుట్టాలు, స్నేహితులు సంతోషంతో ఏక చెప్పుకోవడమే. ఏం ఏర్పాట్లమ్మా! ఇన్ని పెళ్లిళ్ళకి వెళ్ళాం కాని వీళ్ళు చూపిస్తున్న మర్యాద, ఆత్మీయత ఎక్కడా కనిపించలేదు. నుంచుంటే కాఫీ, కూర్చుంటే టిఫిను, అడుగడుక్కి అడగడం, అన్నీ అందుతున్నాయా అని పలకరించడం. ఓహ్, చాలా బాగుంది. ఎంత ఖర్చు చేసుకుని వెళ్ళినా ఇలాంటి పెళ్లిళ్ళకి వెళితే దిగుల్లేదు అంటూ మగ పెళ్లివారు చెప్పుకోసాగారు. ఆ మాటలే 1, 2 సార్లు చెవినబడి గోవిందయ్య, సుందరమ్మ ఒకరికేసి ఒకరు చూసుకుని సంతృప్తిగా తమలో తాము ఆనందించారు. మగ పెళ్లివారు ఎంతో మంది రాలేదు. పెళ్లి కుమారుడి తల్లి కూడా రాలేదట అంటూ కాంతం వచ్చి కుముద చెవిలో చెప్పింది. ఆహా అని ఊరుకుంది కుముద. పెళ్లి కూతురు అలంకరణలో కుముద దేవలోకం నుంచి దిగొచ్చిన అప్సరసలా కనిపించింది కాంతం కళ్ళకి. చెక్కిలిని చేయి చేర్చి సంతోషంతో ఆమెకేసే చూస్తూ నిలబడింది. అసలే కలువరేకుల్లాంటి కళ్ళు కాటుకు పెట్టడంతో మరింత పెద్దవిగా కనిపిస్తున్నాయి. నుదుటన కళ్యాణ తిలకం, ఎడం బుగ్గన అగరు చుక్క అందమైన కోలమొహానికి పెట్టని అలంకారాలుగా ఉన్నాయి. ఎర్రని పట్టుచీర, ఎర్రని రవిక, వీటితో మెళ్ళో ఉన్న తెల్లని ఒంటిపేట ముత్యాల వరుస పోటీ పడుతూ చూడముచ్చటగా ఉంది. ఓలు జడని వయ్యారంగా ముందుకు వేసుకుని నిలువుటద్దంలో చూసుకుంది కుముద. మల్లెలు, కనకాంబరాలు, మురువం వరసల వారీగా తీర్చిదిద్దినట్లు కుట్టడంతో ఎంత అందంగా ఉందో అంత బరువుగా కూడా ఉంది జడ. దానికి తోడు గుండెల్లో కోరికల బరువు, వరసైన వారి చొలోక్తులు మనసుకి గిలిగింతలు పెడుతున్నాయి. పెళ్లి రోజు జీవితంలో ఇంత మధురాతి మధురమన్నమాట. ఊహలన్నీ అనుభవంలోకొచ్చేసరికి ఉక్కిరిబిక్కిరవుతోంది కుముద. ఇంకో గంటలో ఈ మెడ చుట్టూ మంగళసూత్రాలు, నల్లపూసలు పెనవేసుకుంటాయి. ఆ తర్వాత అత్తవారిల్లు, ఆ ఇంటి బాధ్యతలు పెనవేసుకుంటాయి. ఆ పల్లెటూరులో ఎలా ఉంటుందో, రేపట్నుంచి ఆ పల్లెటూరులో జానకిరామ్తో కొత్త జీవితం ఎలా ఉంటుందో ఏమో. సురేష్తోలాగా తను జానకిరామ్తో చనువుగా ఉండి మనసులో మాట చెప్పుకోగలుగుతుందా? సురేష్ తను అతన్ని కోరుకుంది కాని అతను తనని, తన మాటని కాదన్నాడు. ఎంతో శ్రీమంతుడైన జానకిరాం తననే కోరుకున్నాడు. కట్నం ఇవ్వకపోయినా సరేనన్నాడు. డబ్బులేని వాళ్ళం అని తెలిసి కూడా పర్వాలేదు, కుముదని చేసుకుంటానని కబురు చేశాడు శాస్త్రి ద్వారా. అందుకే తను ఇంత ఆనందంగా ఉండగలుగుతోంది. తను కోరుకున్న సురేష్తో కాకపోయినా తనని కోరుకుంటున్న జానకిరాంతో పెళ్లి కాబోతున్నందుకు సంతోషంగానే ఉంది. తను ఇష్టపడింది కనుకనే తన జీవితాన్ని జానకిరాంకి ఆనందంగా అంకితమివ్వబోతోంది.
ఇంతకీ వివాహాలు దైవ నిర్ణయాలంటూ వేడి నిట్టూర్పు విడిచింది కుముద. ఇంతలో కాంతం అక్కడికొచ్చి, కుముద, నీకేదో ఉత్తరం వచ్చింది, ఇదిగో అంటూ ఇచ్చింది. పెళ్లి సమయంలో ఉత్తరం ఏమిటి చెప్పమా? సురేష్ దగ్గర నుంచి కాదు కదా? పై చిరునామా చూస్తే అతని దస్తూరిలా లేదు. తనకి పరిచయం ఉన్న వాళ్ళ ఎవరి దస్తూరి కాదది. కవరు చింపింది. నీ పేరు కుముద అని తెలిసింది, అవునా? అయితే కుముద, నువ్వు అందగత్తవని, చదువుకున్నదానివని, జానకిరామ్ని ఇష్టమయ్యి పెళ్లి చేసుకుంటున్నావని తెలిసింది. శ్రీమంతుడు భర్తగా దొరికాడని మురిసిపోతున్నావా? పాపం ఆ మురిపం ఎన్నాళ్ళుంటుందిలే. త్వరలోనే అన్ని అనుభవంలోకొస్తాయి. నిన్ను చూస్తే జాలేస్తోంది. నీ మేలు కోరి నిన్ను ముందుగా హెచ్చరించే ఒక అజ్ఞాత శ్రేయోభిలాషి. కుముదకి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. ఎవరి శ్రేయోభిలాషి? ఎవరిని రాయమన్నారు ఇలాంటి తెలివి తక్కువ ఉత్తరాన్ని ఈ సమయంలో? కణతలు అదురుతుంటే, కోపోద్రేకాలతో ఒళ్లంతా వేడుకుతుంటే మళ్లీ ఓ మారు ఆ ఉత్తరాన్ని చదువుకుంది. దస్తూరిని నిశితంగా పరిశీలించింది. రాసిన వాళ్ల పేరు లేదు సరికదా, స్టాంపు మీద ఊరి పేరు కూడా లేదు. ఇంత తెలివిగా దొరకకుండా ఎవరు రాసుంటారబ్బా? అయ్యో, కుముదకి పెళ్ళైపోతుందే అనే బాధతో సురేష్ రాశాడేమో. ఉహుం, అతను కాదంటేనే కదా తను జానకిరామ్ని ఒప్పుకుంది. అందువల్ల అతనెందుకు బాధపడతాడు? లేదా మంచిగానే తన శ్రేయస్సు కోరే రాశాడా? అంటే ఈ పెళ్లి వల్ల తను సుఖపడదని, ఇది మంచి సంబంధం కాదని అతను అనుకున్నట్లే కదా. అలాంటప్పుడు చీరెందుకు పంపిస్తాడు? ఆశీస్సులందిస్తూ నేను కూడా పెళ్లికి రానా అని ఎందుకు అడుగుతాడు? కనుక అతను కాదు ఈ ఉత్తరం రాసింది. అంత మంచివాణ్ణి తను అనుమానించడమా? ఛీ! మరెవరు? ఆ శేషు అయ్యుంటుందా? అవును, దాని పనే ఇది. ఆ రోజున తను సురేష్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కావాలని పనిగట్టుకుని ఇంటికొచ్చి నాన్నకి అమ్మకి ఫిర్యాదు చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తనని పలకరించిందా? కనీసం మాట్లాడిందా? ఈ చుప్పనాథ్ పని దాందై ఉంటుంది. దానికింకా పెళ్లి కుదరలేదు కదూ. అందువల్ల చూడలేం తనం. ఈర్ష, అసూయ, ద్వేషం. తనకి కుదిరిన పెళ్లిని ఎలాగైనా చెడగొడదామని, లేకపోతే అదమో పెళ్లి సంతోషమైనా తనకి లేకుండా చేద్దామని అనుమానం లేదు. శేషు పనేది. ఎంత ఈర్ష లేకపోతే అది పెళ్లికి రాకుండా మానేస్తుంది. ఇంకో గంటలో పెళ్లి కదా వచ్చిందా? ఇలా కుముద తర్కించుకుంటూనే ఉంది. ఇంతలో శేషు రానే వచ్చింది. కుముద మూతి ముడుచుకుని కోపంగా చూసింది శేషు కేసి. శేషు అమాంతంగా వచ్చి కుముదని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని, ఈ పెళ్లి ముస్తాబులో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నేనే మగాణ్ణైతే అలనాడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఎత్తుకుపోయినట్లు నిన్ను అమాంతంగా ఎత్తుకుని పోయి పెళ్లి చేసుకునుందును అంది. కుముద మూతి 3 వంకర్లు తిప్పింది. శేషు గలగలా నవ్వుతూ, అమ్మాయి గారికి నా మీద కోపం వచ్చిందా ఆలస్యంగా వచ్చానని? అవునా? ఏం చేయను కుముద, నీకు ప్రజెంట్ తెద్దామని షాపుకి వెళ్ళొచ్చేటప్పటికి ఆలస్యం అయింది అంది. శేషు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆ ఉత్తరం ఆమె రాసినట్లు లేదు. రాస్తే ఇంత నిష్కపటంగా మాట్లాడలేదు. తప్పు చేసిన వాళ్ళు ఇంత స్వేచ్ఛగానూ స్వచ్ఛంగానూ ప్రవర్తించరు. తను అనవసరంగా శేషుని అనుమానించింది. మనసులో బాధ బరువు తగ్గిపోయి నవ్వుతూ శేషు చేయి పట్టుకుని ఆప్యాయంగా తన పక్కన కూర్చోబెట్టుకుంది కుముద. ఆ అన్నట్లు షాప్లో సురేష్ కనిపించాడు అంది శేషు సంతోషంతో. కుముద ఉలిక్కి పడింది. ఏంట అరుపులు? ఏమన్నాడు అంది మెల్లగా. శేషు కూడా పరిస్థితి గమనించి రహస్యంగా చెప్పసాగింది. నేనతన్ని గుర్తుపట్టాను. మీ పేరు సురేష్ కదా అన్నాను. అతను అవునన్నాడు. కుముద పెళ్లి తెలుసా అన్నాను. అతను ఆహా అలాగా అన్నాడు. నీ పెళ్లి సంగతి అతనికి తెలిసినట్లు లేదు. ఊళ్ళోకి ఎలాగో వచ్చారు కదా పెళ్లికి రండి అన్నాను. చాలా అర్జెంటు పనుందండి, ఎలా రావడం అన్నాడు. అని కాసేపాగి నవ్వి, అయినా పిలవని పేరంటానికి ఎలాగండి రావడం? కనీసం శుభలేఖైనా పంపిస్తే వచ్చుందును అన్నాడు. అవును కాని కుముద, అదేం పనే? అతనికి శుభలేఖ పంపకపోవడం ఏమిటే? కుముద అంతా జాగ్రత్తగా వింది. అయితే పెళ్లి చూడ్డానికి సురేష్ వచ్చాడన్నమాట. ఈ సంగతి తెలిసి తనకి సంతోషము బాధ రెండూ కలుగుతున్నాయి. పెళ్లి పందిట్లో సురేష్ కనిపిస్తే నాన్నకి కోపం రాదు కదా. ఏమో ఏమవుతుందో భయం వేసింది కుముదకి. శేషు, ఎవరో ఈ ఉత్తరం రాశారు చూడు అంటూ కుముద తన చేతిలోని ఉత్తరం శేషుకిచ్చి ఆమె దాన్ని చదువుతుండగా తను ఆమె ముఖంలోకి వస్తోన్న భావాల్ని చదవసాగింది. శేషు ఉత్తరం చదవడం పూర్తి చేసి తిరిగి కుముదకిస్తూ, ఎవరో కిట్టని వాళ్ళు రాశారు, బాధపడకు అంటూ ఓదార్చింది. శేషు ముఖం ఆ మాటలంటుంటే ఎంత నిర్మలంగా ఉంది. ఇంకా తనకి అనుమానం అవసరం. ఖచ్చితంగా శేషు ఆ ఉత్తరం రాయలేదు. ఎవరో రాశారు. ఎవరు రాసినా తన ఉత్సాహం మీద నీళ్లు జల్లారు. ఉండుండి ఉత్తరంలో సంగతులు జ్ఞాపకం వచ్చేసరికి తను సంతోషంగా ఉండలేకపోతుంది.
గౌరీ పూజకి వేళయింది అంటూ సుందరం వచ్చి కూతుర్ని దేవుడి మండపం దగ్గరికి నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకువెళ్ళింది. మెల్లని అడుగులతో మౌనంగా బయలుదేరింది కుముద. పెళ్లి పందిట్లో అంతా హడావిడిగా తిరుగుతున్నారు. కళ్యాణ మండపం అందంగా అలంకరించుంది. ట్యూబ్లైట్ల కాంతి మీద పడుతుండగా పెళ్లి మండపంలో టీవీగా కూర్చున్న పెళ్లి కొడుకు జానకిరాం పురోహితుడు చెప్పిన ప్రకారం ఆచమనాధికాలు చేస్తున్నాడు. మండపం చుట్టూ కూర్చున్న జనంలో మగ పెళ్లివారి సంఖ్య బహు తక్కువ. ఎక్కువ మంది ఆడపెళ్లివారి బంధువులు, స్నేహితులే. ఆడపెళ్లివారి తరఫున శాస్త్రి అన్ని పనులు చూస్తూ అటు గాడిపోయకి ఇటు పెళ్లి మండపానికి మధ్యన క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నాడు. ఎటు ఎలా తిరుగుతున్నా అతని కళ్ళు కాంతాన్నే వెతుకుతున్నాయి. ఆమె ఎక్కడుందో చూసి అక్కడికి వెళ్లి ఏదో ఒక సాకుతో పలకరిస్తున్నాడు. ఆ పలకరింపుకు కాంతం పులకరించిపోతూ గత జీవితాన్ని మరిచి కొత్త జీవితంలో తను పొందబోతోన్న ఆనందాల హరివిల్లు గురించి మధురంగా ఊహిస్తోంది. ఎండిపోయిందనుకున్న తన జీవితలత కొత్త చిగుళ్లు తొడుగుతోంది. సమాధిలోంచి లేచి తన మనస్సు మేలుకొంటోంది. ఒంటరిగా జీవితం గడపాలనే భయం, నిరాశ పోయాయి. అభ్యుదయ భావాలతో శాస్త్రి తన నుదుట కుంకుమ పెడతాడు. మూడుగా మారిపోయిన తన బ్రతుకి ఒక అర్థం కల్పించి చలనం లేని తన హృదయాన్ని చైతన్యవంతం చేస్తాడు. పెళ్లి కూతురు అలంకరణలో ఉన్న కుందని ఆసక్తిగా చూస్తూ తనని ఆమెలో చూసుకుంటూ చురుగ్గా తిరుగుతోంది కాంతం. సుందరమ్మ ఆనందం చెప్పనలవి కాదు. కూతురు పెళ్లి ఇంత ఘనంగా చేస్తామని ఆమె అనుకోలేదు. అందం, ఐశ్వర్యం, టీవీ అన్నీ ఉన్న అల్లుడొచ్చాడు. తన కూతురు ఎంత అదృష్టవంతురాలు. ఆప్యాయంగా కుముద చెంపలు నిమిరింది. తల్లి ఆప్యాయతని, తృప్తిని, ఆనందాన్ని చూసేసరికి కుముదకి ఎంతో బలం, నిండుతను వచ్చాయి. గోవిందయ్య, సుందరమ్మ జానకిరాం చేతిలో కుముద చేతిని కొబ్బరిబొండం, గంధపు చెక్క, తాంబూలాన్ని ఉంచి కన్యాదానం చేశారు. బాజా భజంత్రీలు మోగుతున్నాయి. పురోహితుడు మంత్రాలు చదువుతుంటే జానకిరాం లేచి కుందమెళ్ళలో తాళిబొట్టు కట్టాడు. జల్లుగా వచ్చి అక్షంతలు కురుస్తున్నాయి వధూవరుల మీద. మంగళ వాయిద్యాల హడావిడిలో పురోహితుల వారి మంత్రాలు సరిగ్గా వినిపించడం లేదు. ఆ సమయంలో ఎవరో ఒకరు వేసిన అక్షంతలు ఆలస్యంగా వచ్చి పడ్డాయి. అందరితో పాటు కాకుండా ఆలస్యంగా అక్షంతలు వేసిన వాళ్ళు ఎవరు? కుముద తలెత్తి చూసింది. పెళ్లివారందరికీ వెనకాల దూరాన పెళ్లి పందిరికి అవతల నిలబడి కళ్ళ నిండుగా కుముద పెళ్లి చూసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అక్షంతలు జల్లుతున్న సురేష్. కుముద కళ్ళల్లో కోటి ఆనంద జ్యోతులు, వెంటనే విషాదంతో కూడిన చీకటి తెరలు. కుముద చూపులు జాలిగా వచ్చి తగిలాయి సురేష్కి. ఆ చూపులు తట్టుకోలేక సురేష్ వెనుతిరిగి వెళ్లిపోయాడు. వెళ్ళకు సురేష్ అని అరిచింది కుముద. కాని ఆ అరుపు గొంతు దాటి బయటకు రాలేదు. హృదయంలోనే ఆగిపోయింది. అయితే ఆ సమయంలో ఆమెలో తీవ్రమైన సంచలనం రేగింది. పెళ్లిపీటల మీద స్థిమితంగా కూర్చోలేకపోయింది. నీరసం, నిస్తేజం. కళ్ళు తిరిగి పడబోయి ఆపుకుంది. జానకిరాం ఆదుర్దాగా కుముదకేసి చూశాడు. ఆ సమయంలో ఏమైందో, ఉన్నట్టుండి కుముద అలా ఎందుకైపోయిందో అతనికి అర్థం కాలేదు. ఆలోచిస్తూ ఉండిపోయాడు. పెళ్లితంతు పూర్తయింది. అప్పగింతలయ్యి కుముదని అత్తవారింటికి పంపిస్తుండగా ఆ ఇంట్లో అందరికీ దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది. గోవిందయ్య మాటిమాటికి కండువాతో కళ్ళొత్తుకుంటున్నాడు. సుందరమ్మ సంగతి ఇంక చెప్పనేకర్లేదు. కన్నీళ్లు కాలువలు కడుతున్నాయి. తలుపు వెనకాల నుంచి కాంతం వెక్కి వెక్కి ఏడవడం వినిపిస్తోంది. కుముద పరిస్థితి సరే సరే. కళ్ళు జ్యోతుల్లా ఎర్రగా ఉన్నాయి. కారే కన్నీటిని నిమిషానికో మాటు చెంగుతో తుడుచుకుంటోంది. జానకిరాం కుముద చేతిని గట్టిగా నొక్కుతూ, ఏ అరణ్యాలకో తీసుకుపోతున్నట్లు ఎందుకలా ఏడుస్తావు? అక్కడ కూడా నిన్ను ప్రేమగా చూసుకునేవాళ్లు, మంచివాళ్లు ఉన్నారు అన్నాడు మెల్లగా. జానకిరాం చెల్లెలు సుజాత 13 ఏళ్లది. వదినా, నేనున్నానుగా, నీకేం భయం లేదు అంటూ నవ్వింది. బాబు, అల్లుడువైనా నువ్వు నాకు తమ్ముళ్లా కనిపిస్తున్నావు. మా అమ్మాయికేం తెలీదు, ఎలా చూసుకుంటావో. మీ అమ్మగారొస్తే ఆమెకు అన్నీ చెప్పి అప్పగించి ఉందును ఆ అమ్మాయిని. ఇంకా అన్నింటికీ దానికి నువ్వే. పిల్లతో వచ్చేవాళ్లు ఎవరూ లేరు. నేను వద్దామంటే ఇంకా పెళ్లింట్లో ఎక్కడవక్కడున్నాయి, ఎన్నో సర్దుకోవాలి అంది సుందరమ్మ జానకిరాంతో. పర్వాలేదండి, మీ అమ్మాయి కోసం ఏం బెంగ పెట్టుకోకండి. మీకు ఎప్పుడు అమ్మాయిని చూడాలనిపిస్తే అప్పుడు రావచ్చు అన్నాడు జానకిరాం. టాక్సీలు కదిలాయి. వాటిని కనిపించినంత వరకు చూసి ఆ తర్వాత కన్నీళ్లతో వెనక్కి తిరిగొచ్చారు సుందరమ్మ, గోవిందయ్యాను. వారం 10 రోజుల నుంచి పెళ్లి పనులతో పొట్టుపొట్టయ్యున్నారేమో. పెళ్లివారిని, వచ్చిన బంధువర్గాన్ని అందర్నీ పంపించి ఇంట్లో సామాన్లు, సరంజామా అంతా సర్దుకుని ఆలస్యంగా పడుకున్నారు గోవిందయ్య, సుందరమ్మను. గాఢమైన నిద్ర పట్టేసింది ఇద్దరికీ. తెల్లారి లేచి చూసేసరికి ఇంట్లో కాంతం కనిపించలేదు.
ఆమె తాలూకా పెట్టే బట్టలు ఏం లేవు. అన్నీ పుచ్చుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరితో వెళ్ళిపోయింది? సుందరమ్మ భయంతో వణికిపోయింది. చెల్లెలు ఏమైపోయిందో అన్న బెంగ ఒకవైపు, ఎవరికైనా తెలిస్తే ఏమైపోతుందో అనే భయం మరోవైపు. గోలు గోలుని ఏడ్చింది. గోవిందయ్య తోకతొక్కిన తాచి అయ్యాడు. ఎదురుగుండా ఉన్న భార్య మీద విరుచుకు పడ్డాడు. వేదవంశం, నాకు ముందే తెలుసు ఇది ఎప్పుడో ఇలా చేస్తుందని. ఇంట్లో తిరుగాడుతున్నప్పుడు నేను దాని వాలకం కనిపెడుతూనే ఉన్నా. ఎగిరిపోతున్నాడు కోపంతో. సుందరమ్మ గుండెలు మండిపోతున్నాయి. పిల్ల పెళ్లి బాగా జరిగిందన్న ఆనందం లేకుండా ఇదొకటొచ్చి పడింది. చెల్లెలు ఏమైపోయిందో దిగులు, బాధ, అవమానాలతో నిలువున కుంగిపోయింది. కుముద అత్తవారింటి ముందు టాక్సీ దిగింది. ఇంటి ముందు ఓ పందిరి లేదు. గుమ్మానికి మామిడి తోరణాలు లేవు. వాకిట్లో ముగ్గు లేదు. అసలు ఆ ఇంటికి పెళ్లికి సంబంధించిన అలంకారాలు కాని చిహ్నాలు కాని ఏం లేవు. పెళ్ళయ్యాక భర్తతో కలిసి పెళ్లి కూతురు అత్తవారింటికొచ్చేసరికి ఆ అత్తారిల్లు ఎంత కళకళలాడుతూ ఉంటుంది. చుట్టాలు, బంధువులు, కొత్త కోడలు ఇంటికొచ్చిందన్న సంతోషం, గృహప్రవేశం తాలూకా హడావిడి. ఎలా ఉండాలి ఇల్లు? ఏం లేదు. నిమ్మకి నీరెత్తినట్లుంది. తనతో పాటు పెళ్లి నుంచి ఇక్కడికొచ్చిన 10-15 మంది మగ పెళ్లివారి తాలూకా బంధువులు ఒక్కొక్కరే మధ్యలో వాళ్ళ ఇళ్ల దగ్గర దిగిపోయారు. ఇంకా ఇక్కడ దాకా వచ్చింది తను, జానకిరాం, సుజాత ముగ్గురే. గుమ్మం దగ్గర నుంచోపెట్టి తనకి ఆయనకి ఎర్రటి అక్షంతలు దిష్టి తీసి కర్పూర హారతిచ్చి పేర్లు చెప్పించి మురిసిపోయే ముత్తైదువులెవరూ వాకిట్లో కనిపించలేదు. పెళ్లిళ్ళు ఇలా ఉందేంటి? ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేసింది కుముదకి. జానకిరాం కేసి ప్రశ్నార్థకంగా చూసింది. ఆమె సందేహాలకి, భయాలకి ఏం ప్రాధాన్యం ఇవ్వకుండా అతి సామాన్యంగా రా లోపలికి, ఇదే మనిల్లు అంటూ ఎంతో సహజంగా నడిచాడు. పాలేరు తన పెట్టి పట్టుకొస్తుంటే కుముద జానకిరాం వెనకాలే ఇంట్లోకి వెళ్ళింది. తన పెట్టి ఓ గదిలో పెట్టి పాలేరు వెళ్ళిపోయాడు. ఇది ప్రత్యేకం నీ కాదు, మన గది. ఇంటి నిండా నౌకర్లు, పాలేర్లు, పనివాళ్లు ఉన్నారు. నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తారు. నేనిప్పుడే వస్తాను అంటూ తనని ఆ గదిలో ఉంచి జానకిరాం వెళ్ళిపోయాడు. కుముదకంతా అయోమయంగా ఉంది. గది దాటి బయటకొచ్చి అటు ఇటు చూసింది. ఇల్లు బాగా పెద్దది. 25-30 మంది కూర్చోవడానికి వీలుగా విశాలమైన వీధి అరుగులు. అరుగులు దాటి లోపలికొస్తే ఒకదాని తర్వాత ఒకటిగా 2-3 హాల్స్. వాటికి అటు 4, ఇటు 4 చొప్పున గదులు. ఇంటికి వెనక వైపున పెద్ద గచ్చు దొడ్డి. అది గడిచాక వంటకి, భోజనాలకి ప్రత్యేకంగా కేటాయించిన మరో ఇల్లు. దాని తర్వాత మరో పెరడు. ఆ పెరట్లో పెద్ద గిలకబావి, కొబ్బరి, అరటి, జామి చెట్లు, మల్లె, జాజి తీగలును. ఏ చెట్టుకి రక్షణ లేదు. ఏ తీగకి పోషణ లేదు. అసలు వాటికెవరూ నీళ్లు పోస్తున్నట్లే లేదు. ఎండిపోయి బూడిద కొట్టేసున్నాయి ఆకులు, కొమ్మలును. గచ్చుదొడ్డికి ఒక పక్కగా దూరంగా కనిపిస్తూ దూడలున్నాయి. ఆవులు, దూడలు చాలా కనిపిస్తున్నాయి ఆ రేకుల షెడ్డులో. పాలేర్లు, పనివాళ్లు హడావిడిగా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. కొందరు నీళ్లు తోడుతున్నారు. ఒకళ్ళిద్దరు దూడలకి గడి వేస్తున్నారు. ఒక ఆమె పెరడు తుడుస్తోంది. మరో పని మనిషి నీళ్లు చల్లుతోంది. ఏంటి ఈ వాతావరణం? జానకిరాం చెల్లెలు ఆ 13 ఏళ్ల పిల్ల తప్ప ఇంకెవరూ ఇంట్లో లేరా? ఆ అమ్మాయి సుజాతే. తన కూడా తిరుగుతోంది. మిగతా వాళ్ళంతా ఏరి? ఒకళ్ళిద్దరు చుట్టుపక్కల అమ్మలకలు మాత్రం వచ్చి తనని చూసి వెళ్లారు. వాళ్ల చూపుల్లో జాలి, మాటల్లో తన పట్ల సానుభూతి ఏంటి? వాళ్లైనా తనని సరిగ్గా పలకరిస్తే బాగుండిపోను. సుజాతని పిలిచి, ఎందుకు వాళ్ళంతా నన్ను చూసి అయ్యో పాపం అన్నట్టు మాట్లాడుతున్నారు అని అడిగింది కుముద. ఏమో మరి అంది సుజాత. వంటింట్లో వంట వండుతున్నావిడెవరు? మా పిన్ని, అంటే మా చిన్నాన్నగారి భార్య. మరావిడ పెళ్లికి రాలేదేం? ఏమో మరి. సుజాత సమాధానం వినేసరికి కుముదకి ఏడుపు వచ్చింది, నవ్వు వచ్చింది. ఈ 13 ఏళ్ల పిల్ల తప్ప తనకెవరూ కనిపించడం లేదు. ఈ పిల్లతోటే మాట్లాడాలి. ఏం మాట్లాడినా ఈ పిల్లేమో ఒకటి చెప్పి రెండోది అడిగితే ఏమో మరి అంటుంటుంది. తనకంతా అగమ్య గోచరంగానూ, భీతిగానూ, భయంగానూ ఉంది. ఇంతలో సుజాత పరిగెట్టుకుంటూ వచ్చి, వదినా, నిన్ను మా అమ్మ రమ్మంటోంది అంది. ఎక్కడున్నారు? అదిగో ఆ గదిలో. ఆ గదిలోంచి ఆవిడ యువతలకి రారా? కొంచెం వెటకారంగానే అడిగింది కుముద. మా అమ్మకి 2 ఏళ్ల క్రితం వాతానికి కాళ్ళు పడిపోయాయిగా, నడవలేదు. కుముద తొందరపడి తను మాట వదిలేసినందుకు బాధపడి, అయ్యో అలాగా పాపం, అయితే నడు వెళదాం అంటూ సుజాత వెనకాలే ఆ గదిలోకి వెళ్ళింది. గది మధ్యలో పెద్ద పట్టి మంచం, దానిమీద తెల్లటి పక్క, 4-5 దిండ్లును,
ఆ దిండ్లని ఆనుకొని దాదాపు పడుకున్నట్లుగా కూర్చున్న 50 ఏళ్ల రమణమ్మ. ముఖాన బొట్టు లేదన్న మాటే గాని కళ్ళు ముఖం కళకళలాడుతూ ఉన్నాయి. కట్టుకున్న సన్నంచు తెల్ల పట్టుచీర 300-400 కిమ్మత్తు చేస్తుంది. తనకి నమస్కారం చేసి నిలబడ్డ కుముదని చూసి, రామ్మ ఇలారా నా దగ్గర కూర్చో అంది రావణమ్మ. పిలిచారట? వినయంగా అడిగింది కుముద. అవును, ఇలా నా దగ్గరకు వచ్చి కూర్చో. పర్వాలేదు చెప్పండి, నుంచునే అంది కుముద. నీకు ఇంటిని గురించి కొన్ని విషయాలు చెప్పాలి, ఇలా వచ్చి కూర్చో అంది రావణమ్మ మళ్ళీ. సరేనని మంచం పట్టె మీద కూర్చుంది కుముద. కుముద తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ, నీకు ఈ ఇంటి సంగతులు మా జాని ఏం చెప్పాడు అని అడిగింది రావణమ్మ. కుముదకి చిరాకేసింది. చెప్పడం ఎందుకు, అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఇందులో ఏదో మోసం ఉంది. తనకి ఏదో అన్యాయం జరిగింది. అందరూ కలిసి తనకి తెలియకుండా ముఖ్యమైన ఏదో విషయం దాస్తున్నారు. గొంతు దాకా దుఃఖం వచ్చేసింది, కానీ అతి ప్రయత్నం మీద ఆపుకుంటోంది. కాఫీ ఇదిగో అక్కయ్య అంటూ ఇందాక వంట చేసినామె 2 వెండి గ్లాసులతో కాఫీ పట్టుకొచ్చింది. ఓ గ్లాసు రవణం అందుకుని, నువ్వు కూడా తీసుకో అమ్మా అంది కోడల్ని. వచ్చే ఏడు పాపుకుంటూ, నాకొద్దు అంది కుముద. అలా కాదమ్మా, తీసుకో. అత్తగారి ఆప్యాయత చూసి కాదనలేకపోయింది. గ్లాస్ అందుకుని కొద్ది కొద్దిగా తాగడం మొదలు పెట్టింది. రమణమ్మ చెబుతోంది, కుముద వింటోంది. 2 ఏళ్లు కావస్తోంది. నా కాళ్ళు వాతాన పడిపోయి 10 ఏళ్లు దాటింది. మీ మామగారు వెళ్ళిపోయి అప్పటికి సుజాత 3 ఏళ్ల పిల్ల. ఇక నుంచి సుజాత నీ పిల్ల. దాని బాగోగులన్నీ నీవి. దాని పెళ్లి పేరంటం నీ చేతుల మీదుగా జరగాలి. ఇంతవరకు నేను చూసుకున్నాను. ఇక నుంచి ఈ ఇంటి పెత్తనం నువ్వు చూసుకో. ఇవిగో ఇనపెట్టి తాళాలు. రమణమ్మ ఇలా చెబుతుండగా పని మనిషి వచ్చి, అమ్మా నీళ్లు తలుపి పెట్టాను స్నానానికి అంది. వెళ్ళు స్నానం చెయ్యమ్మా అని రమణమ్మ కుముదని పంపించి ఆమె తిరిగొచ్చేటప్పటికి పెట్లోంచి ఓ కొత్త చీర తీయించుంచింది. కుముద రాగానే, అమ్మా ఈ చీర కట్టుకో అంది రమణమ్మ. ఇది చాలండి అంది కుముద నిర్లిప్తంగా. కాదమ్మా, ఇది ప్రత్యేకంగా నీ కోసం కొన్నది అంది రమణమ్మ. కుముద ఆ చీర కట్టుకోక తప్పలేదు. తెల్ల పట్టుచీర, అటు ఇటు వెడల్పైన జరి అంచులు, చీరంతా పూలు, బాగా 3 పైన జరి అంచు బయట. 700-800 వందలుంటుంది. తెల్లగా పాము కుబుసంలా ఉంది చీర. దాన్ని చూస్తే పామును చూసినట్లుంది. ఆ చీర కట్టుకోవాలంటేనే ఏదో భయంగా ఉంది కుముదకి. తప్పదురా భగవంతుడా అన్నట్లు యాంత్రికంగా చుట్టబెట్టుకుంది. ఈ నగలు పెట్టుకో అంది రమణమ్మ. వద్దండి అంది కుముద ఇబ్బందిగా. ఈ నగలు ఇంటి కోడలివి, పెట్టుకోవాల్సిందే. రమణమ్మ కంఠంలో అధికార స్వరం ధ్వనించింది. మా వదిన మంచిది అంటూ చుట్టూ గెంతుతూ కాసుల పేరు మెళ్ళో వేసి వడ్డాణం నడుము పెట్టి వంకి చేతికెక్కించేసింది సుజాత. ఏంటి పూర్వకాలపు వస్తువులన్నీ తనకి? ఈ చీర, ఈ వస్తువులు, ఈ అలంకారంతో తను ఏ అమ్మవారిలోనో తయారై ఉంటుంది. అద్దంలో చూసుకుంటే అచ్చు అలాగే ఉంటుంది. ఏం తోచక బొమ్మలా నిల్చునుండిపోయింది కుముద. జానకిరాం వచ్చినట్టున్నాడు. అతని గొంతు వినబడుతోంది. జానకిరాం కంఠం వినేసరికి కుముదకి కొంత ధైర్యం వచ్చింది. అతని మీద కోపం వచ్చింది. నన్నెందుకిలా మోసం చేశారు అని అడిగేయాలనుకుంది. కాని ఇంతలో అతనే ఆ గదిలోకి వచ్చాడు. వచ్చి చిత్రమైన అలంకరణతో ఉన్న కుముదను చూసి నిర్ఘాంతపోయాడు. కుముద తత్తరపడి గోడవైపు తిరిగింది. అమ్మా, నీ కోడల్ని చూసావు కదా, ఎలా ఉంది అని అడిగాడు జానకిరాం. పిల్లకేం బంగారు బొమ్మ, నువ్వెళ్ళి త్వరగా స్నానం చేసిరా అంది రమణమ్మ. హాల్లో అందరికీ వెండి కంచాలు పెట్టి వడ్డన చేశారు. దేక్కుంటూ రమణమ్మ కూడా వచ్చి హాల్లోనే తింది ఆ పూట. కుముద జానకిరాం పక్కన కూర్చుంది. అన్నం సహించక 2 మెతుకులు కొరికి తిన్నట్లు తిని చేయి కడిగేసుకుంది. ఎవరికోసమో ఓ కంచంలో అన్నం పెట్టుకుని మూలగదిలోకి పట్టుకెళ్లారు. ఆ గదిలో ఎవరున్నారో చెప్పమా అనుకుంది కుముద. ఆ రోజల్లా కుముద దీర్ఘంగా ఆలోచిస్తూనే ఉంది. వచ్చి వచ్చి తను పద్మవ్యూహంలో చిక్కుకుపోయినట్లు తలపోయి సాగింది. కొత్తగా కాపురానికొచ్చిన ఆ అమ్మాయికుండే మధురానుభూతులు గాని, పులకింతలు గాని, ఆనందాల హరివిల్లులు గాని ఏం లేవు. బాధ, భయం, అనుమానం, వీటితో మెదడుని ఏక మండించేస్తోన్న ఆలోచనలు. స్వర్గంలా కనిపించవలసిన ఇల్లు ఏదో మాంత్రికుడి గుహలా భయోత్పాతంగా ఉంది.